గుంటూరు నుంచి తురకపాలెం వెళ్లే తురకపాలెం రోడ్డులో గల ఇందిరమ్మకుంట చెరువుని దారుణంగా వ్యర్థాలతో డంపింగ్ యార్డుని తలపించేలా వ్యర్థాలను డంప్ చేయటం జరుగుతోంది. తద్వారా చెరువు మెల్లగా పూడికకు గురవుతోంది. ఇప్పటికే 20% పైన డంపింగ్ అయినట్టుగా కనబడుతోంది. సంవత్సరం క్రితం ఒక 10% ఆక్రమణకి గురైతే ఇప్పుడు మరో 20% ఆక్రమణకు గురైనట్టు కనబడుతోంది. అయితే ఈ డంపింగ్ ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దీన్ని డంపింగ్ యార్డుగా లేక పూర్తి స్థాయిలో ఆక్రమించడానికి అవకాశం ఉంది. ఇలా చెరువులో డంప్ చేయటం ఆక్రమించడానికి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు జరిగి ఎన్నో చెరువులు ఆక్రమణకు గురి కావటం జరిగింది. ఇలా డంప్ యార్డు చేయడం ద్వారా రోడ్డు మీద వెళ్లే వాహనదారులకు, పాదచారులకు ఎంతో ఇబ్బందిగా మారింది. వర్షాలు పడినప్పుడు డంపింగ్ నుంచి వచ్చే వ్యర్థపు నీరు చెరువులో కలిసి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి చర్యలను తక్షణమే మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు అరికట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా చెరువులపై వాకింగ్ ట్రాక్స్ వేయటం, మొక్కలు పెంచటం లాంటి చర్యలు తీసుకోవాలి. మళ్లీ చెరువులు ఆక్రమణకు గురి కాకుండా మరియు ఆక్రమణ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులపై ఉంది.